మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మార్చ్ 29th 2025 వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నాం అంటే, సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం, ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్లో, నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 9 గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్. మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృశ్చిక రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం, కానీ నవగ్రహాల దృష్టి ఉన్న 9 గ్రహాలు కూడా కన్యా రాశి మీద ప్రభావం చూపించడం. ఇక్కడ చూస్తే మనకి రవి, శుక్ర, చంద్ర, శని, బుధ, రాహులు షష్టగ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే, గురుడు కన్యా రాశిని చూడడం 5th ఆస్పెక్ట్, కుజుడు కన్యా రాశిని చూడడం 4th ఆస్పెక్ట్తో. సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం, అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించట్లా, కేతువు కూడా అక్కడే ఉండటం. 9 గ్రహాలు కలిసి కన్యా రాశినే ఆస్పెక్ట్ చేయడం కానీ, ఆ కన్యా రాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ. సో ఇది చాలా రేర్ ట్రాన్సిట్. రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కూటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది. సో కాబట్టి ఒక రాశి మీదే, కన్యా రాశి మీదే ఇన్ని గ్రహాల ఆస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ యొక్క రాశులు బట్టి అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగే దానిలో మీన రాశి మీద 6 గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది, కన్యా రాశి మీద 9 గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది. మీనరాశి, కన్యా రాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. సో మీ రాశుల్లో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. మీన రాశి వారికి సంబంధించి నవగ్రహ వీక్షణ ఏదైతే కన్యా రాశి మీద ఉందో, సో ఇక్కడ మనం చూస్తే దానికి సంబంధించిన ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు మనం చూస్తే కనుక, జనరల్గా షష్టగ్రహ కూటమి అనేది ఇప్పుడు వీళ్ళకి మీన రాశిలోనే ఏర్పడడం 6 గ్రహాలు. సో అలాగే 6 గ్రహాలతో ఆల్రెడీ రాశి ఛార్జింగ్ అయ్యి ఉంది. అలాగే నవగ్రహాల వీక్షణ కూడా మొత్తం 9 ప్లానెట్స్ 9 గ్రహాలు కూడా కన్యా రాశిని చూడడం, దీన్ని 7వ స్థానాన్ని. సో ఇక్కడ మీనం, కన్య అంటే రాశి అండ్ యువర్ 7th హౌస్ రెండు కూడా ఫుల్ యాక్టివేషన్లో మార్చ్ మంత్ నడుస్తున్న కొద్దీ నెమ్మదిగా కూడా ఉండటం, అలాగే ఏప్రిల్, మేలో కూడా తప్పకుండా దీని యొక్క ఎఫెక్ట్ అలా కొంతవరకు నడుస్తుండటం మనం గమనించవచ్చు. ఏదైతే ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ నవగ్రహాల దృష్టి 7th హౌస్ మీద ఉండటం, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రం బిజినెస్లో ఏమైనా కొత్తగా ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఈ టైంలో పెద్దగా కలిసి వచ్చే ఆస్కారాలు చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పాపగ్రహాలు 7th హౌస్ని చూస్తున్నాయి, శుభగ్రహాలు 7th హౌస్ని చూస్తున్నాయి. అలాగే 7thలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. సో నవగ్రహాల దృష్టి 7th హౌస్ మీద ఉండటం వల్ల ఇక్కడ మెయిన్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదైతే మీకు జనరల్గా అచ్చుబాటు వస్తూ ఉందో దాన్ని జనరల్గా మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. ఈ మధ్యలో ఏదన్నా మీరు మార్చి 15 తర్వాత నుంచి అలాగా ఏమైనా చేంజ్ చేసుకుంటూ అక్కడి నుంచి మీకు ఏమైనా థాట్స్ వచ్చి అవి అలాంటి చేంజెస్ ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు కూడా పెద్దగా ఇవన్నీ కూడా మీకు ఈ చేంజెస్ అనేవి పెద్ద పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ నవగ్రహాల వీక్షణ అనేది 7th హౌస్ మీద ఉంటూ ఉందో, సో క్రమక్రమంగా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వకుండా, కన్ఫ్యూజన్కి గురి కాకుండా డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాతది ఏ విషయాల్లో అయితే మీకు మంచి స్మూత్ ఇది ఉందో దాన్ని అలాగే కొనసాగించడం. బిజినెస్ పార్ట్నర్షిప్స్ మధ్య పార్ట్నర్షిప్ ఓరియంటెడ్గా డెఫినెట్గా ఏదైతే బిజినెస్ పార్ట్నర్ ఉంటారో, అలాగే కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సో వీటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంతవరకు 7th హౌస్ అనేది ఇంపాక్ట్ అయి ఉండటం వల్ల అంత స్మూత్ డీలింగ్ అనేది మీ పార్ట్నర్తో ఈ టైంలో ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా వచ్చే ఈ రకమైన సిచ్యువేషన్స్ని కొంతవరకు మీరు ఎక్కువ ఫేస్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి.
సో అలాగే అన్ని గ్రహాలు కూడా షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కూడా ఇక్కడ రాశిలోకి రావటం, ప్రతి గ్రహం మీ 7th హౌస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ హౌస్ ఈజ్ యూ అండ్ 7th హౌస్ ఈజ్ అదర్స్. సో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎక్కువగా ఇక్కడ మొత్తం కూడా 6 గ్రహాలు రాశిలోను, 9 గ్రహాల దృష్టి 7th హౌస్ మీద. అంటే మీకు మీ ఎదుటి వాళ్ళకి అంటే ఏంటంటే ఇక్కడ మీకు మీరు ఆఫీస్లో పనిచేసే మీ కోవర్కర్స్, కొలీగ్స్, పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి, లేకపోతే మీకు మీ లైఫ్ పార్ట్నర్కి, మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి, ఫ్రీక్వెంట్గా మీరు ఎక్కువ ఎవరితో అయితే ఉంటారో వాళ్ళకి మధ్య ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ అనేది బాగా నడిచే ఆస్కారాలు ఈ టైంలో మనకి బాగా కనిపిస్తున్నాయి. సో అలాగే రాశి మీదగానే షష్టగ్రహ కూటమి మీద ఉండటం. సో ఏదైతే రాశి మీద షష్టగ్రహ కూటమి ఉండటం, రాహువు, శని, రవి, బుధ, సో మళ్ళీ వక్రించి ఉండటం. సో ఇవి కూడా రాశి అనేది మెయిన్గా ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మోర్ స్ట్రెస్ని ఇక్కడ మనం భరించాల్సి వచ్చే ఆస్కారాలు ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు రాశి మీదకే రావడం. సో మనకి ఫోర్హెడ్కి సంబంధించి రాశి మీదకే రావటం వల్ల దాని ఇంపాక్ట్ మనకి కలిగే అసౌకర్యం ఏదైతే ఉందో డైరెక్ట్ రిఫ్లెక్షన్ అనేది ఎవరైతే మన ఎదురుకుండా ఉంటారో, ఫ్రీక్వెంట్గా మనతో ఉంటారో వాళ్ళ మీద చూపించేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఎవరి వల్ల వచ్చిన ఇరిటేషను, ఎవరి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషను కూడా అది ఎవరు లేకపోతే పక్కన లైఫ్ పార్ట్నర్ ఉంటే లైఫ్ పార్ట్నర్ మీద, లేకపోతే మన బిజినెస్ పార్ట్నర్ ఉంటే బిజినెస్ పార్ట్నర్ మీద, లేకపోతే ఎవరైతే మన కొలీగ్స్ ఉంటారో వాళ్ళ మీద. సో ఇలాగా దాని యొక్క గ్రావిటీ అనేది అనవసరంగా ఫోర్స్ఫుల్గా వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల మెయిన్గా సప్తమ స్థానం, మీకు సప్తమ స్థానం అంటే డైలీ ఫ్రీక్వెంట్గా మీరు ఎవరినైతే కలుస్తుంటారో వాళ్ళకి మధ్య కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. శుభగ్రహాలు చూస్తున్నాయి, పాపగ్రహాలు చూస్తున్నాయి. శుభగ్రహాల యొక్క వీక్షణ ఏం ఇబ్బంది లేదు, కానీ పాపగ్రహాల వీక్షణ ఏం చేస్తుంది, 7th హౌస్ని స్పాయిల్ చేస్తుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అది బిజినెస్ పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు. సో ఇక్కడ 7th హౌస్ ఈజ్ యువర్ క్లోజ్ రిలేషన్స్, ఏదో కాదు మళ్ళీ. కాబట్టి నవగ్రహాల దృష్టి 7th హౌస్ మీద ఉండటం వల్ల మీ క్లోజ్ రిలేషన్స్కి వచ్చే ఇబ్బందులు కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో వెరీ దగ్గర వాళ్ళు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్గా ఉండే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో చాలా ఫ్లక్చువేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. కొంత సమయమునంతో మనకి మీద ఎంత స్ట్రెస్ వచ్చినా, మనకి ఎంత స్ట్రెస్ వచ్చినా అది దాన్ని మనం దాని యొక్క రిఫ్లెక్షన్ని అకారణంగా, కారణం లేకుండా, దానికి సంబంధం లేని వాళ్ళ మీద చూపించకుండా ఉండటం అనేది ఈ టైంలో చాలా మంచిది. అలాగే రాశిలోకి యాక్చువల్గా రాహు, శని రాహుల యొక్క కంజంక్షన్ ఏప్రిల్ మేలో కూడా ఉండటం, మొత్తం 6 గ్రహాలు ఉండటం. సో మొత్తం ఇంత స్ట్రెస్ని ఎక్కువగా గురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు కూడా ఇక్కడ మనం ఓవర్ స్ట్రెస్కి గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి 6 ప్లానెట్స్ ఎప్పుడైతే రాశిలోకి వచ్చాయో మనకి చాలా వరకు కూడా అంటే అంటే బాధ్యతలు అనండి, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెత్తి మీదకి వచ్చినట్టు ఉంటాయి. మరి అవి నెత్తి మీదకి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి మన పని మనం నిర్వర్తించకుండా ఆగం కదా. సో అలాంటివి ఏవైతే ఉంటాయో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మార్చి నుంచి అలా ఒక గ్రహం రాశి మీదకి వస్తూ ఉందో, ఇటు రవి రాగానే ఒక స్ట్రెస్, శని రాగానే ఒక స్ట్రెస్, చంద్రుడు రాగానే ఒకటి, ఇక్కడ ఆల్రెడీ బుధుడు, రాహు ఆల్రెడీ ఉన్నారు ఇలాగా. సో కాబట్టి కొంత మెడిటేషను, ధ్యానం అనేది ఫస్ట్ మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవటం మంచి, చాలా వరకు కూడా పీస్ఫుల్గా ఆలోచించగలగటం, స్ట్రెస్ని తగ్గించుకోవటం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో కాబట్టి రవి లాంటి ప్లానెట్, శని లాంటి ప్లానెట్, రాహు లాంటి ప్లానెట్ ఇవన్నీ కూడా రాశి మీదకి వచ్చినప్పుడు సమ్ ఇరిటేషన్స్ అనేవి మనకి బాగా రాశిలోనే మనకు వస్తే యాక్చువల్గా ఏంటంటే పర్సనల్గా మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా పర్సనల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. 6 ప్లానెటరీ కంజంక్షన్ ఇన్ యువర్ రాశి కాబట్టి పర్సనల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. పర్సనల్ ఇంపాక్ట్ అంటే అలాగా అది స్ట్రెస్ వల్ల కావచ్చు, హెల్త్ వల్ల కావచ్చు. సో అలాగే ఇంకా ఇతరత్ర ఏవైతే మన పనులు చేస్తుంటామో మన బాస్ పరంగా కావచ్చు, మనం తీసుకున్న ఏవైతే మనం వర్క్స్ చేస్తుంటామో ఆ వర్క్ రిలేటెడ్ టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా.
సో ఇవన్నీ ఒక్కొక్కటి రిలీజ్ అవ్వాలి అంటే మరి ఏప్రిల్ మే తర్వాత అలా నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ లోపల ఇంత స్ట్రెస్ని మనం అంటే మానవుడు ఏంటంటే ఇంత నెగిటివ్ని ఒంటి మీద వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు జనరల్గా మానవుడు అనేవాడు. అది తెలియదు, వస్తాడు వెళ్తుంటాడు, ఒక ఉద్యోగం చేస్తుంటాడు, వెళ్తాడు. సో ఆ ఉద్యోగంలో ఎంత టెన్షన్ భరిస్తున్నాడు, ఎంత బాసెస్ ప్రెషర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ కుటుంబం గురించి ఆలోచించుకుంటా. సో దీనిలో ఒక రెస్ట్ మోడ్ అనేది లేకుండా కొంచెం ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి మైండ్కి ఎంత గ్యాప్ స్పేస్ అనేది లేకుండా మనం చేసుకుంటే ఏంటంటే అనవసరంగా మనం ఎక్కువగా షార్ట్ టెంపర్డ్కి గురవుతాం. ఎందుకంటే రవి శని రాహులు కలుస్తున్నారు అక్కడ. అంటే షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ రాకుండా మైండ్ని కొంచెం ప్లెజెంట్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ మన మనస్థిమితంగా ఉంచుకోగలిగితే ఈ 3 నెలలు మీ క్లోజ్ రిలేటివ్స్తో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రావు. సో బీ పేషెన్స్ ఇన్ దిస్ 3 months. అలాగే డెఫినెట్గా తప్పకుండా కొంచెం ఆ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అధిక ఒత్తిడికి గురవకుండా ఉండడానికి. అలాగే మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఇప్పుడున్న కాంబినేషన్ ఈ సిచ్యువేషన్స్లో ప్రత్యేకించి ఎవరైనా ఇప్పుడే మొదలు పెడదాం అనుకుంటే కొంచెం ముందుకెళ్ళా చూసుకుని, ఎందుకంటే మీకే కన్ఫ్యూషన్గా ఉంటుంది ఆల్రెడీ. సో లాట్ ఆఫ్ జర్నీస్ కూడా ఇక్కడ ఉండే ఆస్కారం ఉండొచ్చు. 7th హౌస్ని 9 గ్రహాలు యాక్చువల్గా ఇక్కడ మనకి ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా ప్రయాణాలు కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు, కొన్ని ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా ఈ నవగ్రహాల వీక్షణ ఒకటే రాశి మీద ఉండటం అనేది మన ఎక్స్పీరియన్స్లో యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం మనం కూడా చూడటం, 9 గ్రహాలు ఒకటే రాశిని చూడడం అనేది. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం దీన్ని. సో ఇంకా వీక్లీలో కూడా చెప్పుకుందాం ఎలా ఉండొచ్చు దీని ప్రభావం అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.